ఆ విషయాన్ని మర్చిపోతే ఎలాగా? ప్రసాద్ గారు సార్, మీరు ఇందాక నుంచి ఇంటర్వ్యూ కావాలనుకుంటారు, చెప్పండి. పెద్దలు బుచ్చే చౌదరి గారికి నమస్కారం అండి. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఆయనే చెప్పారు, ఆయన నోట్లోనే నిజం ఖచ్చితంగా చెప్పారు. ఎందుకంటే పెద్దలు మనకి ఇక్కడ సెక్రటరియట్ ఏదైతే అసెంబ్లీ భవనం, హైకోర్టు భవనం ఉంటుండగానే హైదరాబాద్ డెవలప్మెంట్ మిగిలిన ల్యాండ్ లో జరిగింది. అలాగే అమరావతికి సంబంధించినంత వరకు అది రాజధాని. దాంట్లో మిగిలిన ల్యాండ్ లో మీరు ఏ అభివృద్ధి చెందిన దాని గురించి ఎవరికి అప్రహెన్షన్స్ లేవు. కానీ అభివృద్ధి అన్న పేరు చెప్పి మళ్ళీ కొత్త కొత్త భవనాలు, ఓన్లీ సెక్రటరియట్లు, అసెంబ్లీలు ఇవన్నీ మళ్ళీ కొత్త కొత్త కడతా ఉన్నప్పుడే మాకు ఆక్షేపణలు ఉన్నాయి. మూడోది, మీరు అన్నట్టు భౌగోళికంగా అభివృద్ధి చెందడానికి కొండలు పిండి చేసి ఇక్కడ హైటెక్ సిటీ తర్వాత ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దాకా ఎదిగిన విధానం చూసాం. అలానే అమరావతి పక్క పక్కన తీసుకొచ్చి ఏ బ్యాంకులు పెట్టలేదు సార్. అలాగే మీరు అమరావతిలో బ్యాంకులు పెట్టిన దానికి ఆల్రెడీ విజయవాడలో ఫంక్షనింగ్ ఉన్నాయి. అవి తీసుకొచ్చి ఇక్కడ పక్క భవనాలు కట్టుకుంటున్నారు. కానీ ఇవాళ మీరు ఇస్తున్న ల్యాండ్లు ఏవైతే ఇస్తారో, దానికి కాగినేజ్ కానీ ఏదైనా మీరు ఏవైతే రిలొకేట్ చేస్తారో వాళ్ళ ఫంక్షనింగ్స్ ఇవాళ హైదరాబాద్ కాకుండా ఆంధ్రప్రదేశ్ లో పలానా వైజాగ్ లేదా విజయవాడ ఏదో చూపించి మీరు ల్యాండ్ అలొకేట్ చేయండి, నో కాంట్రడిక్షన్. కానీ ఇక్కడ మాకు చంద్రబాబు గారు ఇవాళ హైటెక్ సిటీ డెవలప్ చేస్తున్నప్పుడు ఈ సాఫ్ట్వేర్ రంగం అంతా ఉదాహరణకి ప్రశాసన్ నగర్ లో కానీ హైదరాబాద్ టెరిటరీలో ఉంటున్నప్పుడు వాళ్ళకి అలొకేట్ చేసిన ల్యాండ్ లో పక్కా బిల్డింగ్లు కట్టుకుని వచ్చారు. కానీ ఇవాళ పక్కా బిల్డింగ్లు కట్టిన తర్వాత అభివృద్ధి తర్వాత చెందుతుంది. మన దగ్గర మనకి ప్రత్యక్ష ఉదాహరణ ఏంటంటే సిరిపురం జంక్షన్ లో ఉన్న విప్రో ఇప్పటికి ఫంక్షనింగ్ స్టార్ట్ కాలేదు. ఎందుకంటే వాళ్ళకి ఇవ్వాల్సిన ట్యాక్స్ ఎవల్యూషన్స్ ఇవ్వనందుకు విప్రో స్టార్ట్ చేయలేదు. తర్వాత దాంట్లో ఒక యాన్సిలరీ యూనిట్ స్టార్ట్ చేసిన తర్వాత 200 crores టర్న్ ఓవర్ చేసిన తర్వాత కూడా నిస్సాయ స్థితిలో అతను వెళ్ళిపోవాల్సి వచ్చింది. మీకు ఇవన్నీ తెలుసు, మీకు చెప్పేటంత స్థాయి కూడా నాది కాదండి చౌదరి గారు. ఇవాళ మీకు ఒకే విషయం చెప్తాను. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ల్యాండ్ బ్యాంక్ అంటే 4,40,000 ఎకరాల పైచీలకు ల్యాండ్ బ్యాంక్ ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ఈ అమరావతి చుట్టూ డెవలప్మెంట్ ప్రాస్పెక్టివ్ మీరు ఏమైనా చెప్తే వాళ్ళు డెఫినెట్ గా నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ మీరు అమరావతిలో ఇంకే యూనిట్ రాకుండా కేవలం మేమేదో రాజధానికి పాబంధకాలు క్రియేట్ చేసినట్టుగా చూడండి, పిల్లి స్టాకులు ఎత్తుక్కున్నట్టు ఎత్తుక్కుంటుంటే టైం వేస్ట్ తప్ప ఇంకే లేదు. ఓ పక్క మీరే చెప్తున్నారు నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న దాంట్లో ఎత్తిపోతల పథకానికి ఇవాళ మీరు 9 ప్రాజెక్టులకు డిజైన్ చేసుకున్నారు. నవనగరాల్లో వన్ ఆఫ్ ద కాన్సెప్ట్. దానికి దగ్గర ఎన్ని వేల కోట్లు ఖర్చు అవుతాయో మీకే తెలుసు. అలాంటి మీరే రాజమండ్రిని ఒక సాధారణంగా చెప్పారు, కింద దిగువన ఉన్నా సరే కరకట్లు రిటర్నింగ్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కట్టిదాకా కృష్ణానదికి అటుపక్క కాపాడిన కృష్ణలంక ఉదంతమే తెలుసు మీకు. ఇవాళ కరకట్ట నిర్మాణంకి ఇటుపక్క ప్రతిసారి వర్షం పడినప్పుడల్లా ప్రతిసారి నీళ్లు తోడుకోవడానికే మీరు ఈ 450 కోట్లు ఎలకేట్ చేసి చూపించారు ఈ బడ్జెట్ లో. అండ్ దగ్గర 39 కోట్లు కేవలం కంపలు కొట్టడానికి ఎలకేట్ చేశారు. ఇవన్నీ మనకు కనబడుతున్నప్పుడు అభివృద్ధి అన్న దగ్గర పొరుగు అందుకున్నప్పుడు ఎవరైనా చూద్దాం అంటే ఎక్కడ? కేవలం ఆ రోజు వదిలేసిన బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో ఆ నివాస యోగ్యం కానివో నివాస యోగ్యం కింద తయారు చేస్తున్న అభివృద్ధి అనమాట నాతో కాదు. అది కొత్త మీరు ఏమైనా తీసుకొస్తున్నారా? ఇప్పుడు ఉదాహరణకు విట్ కాలేజీ ఉంది, అక్కడ భౌగోళికంగా అమరావతి ల్యాండ్ కన్నా 10-20 అడుగులు పైకి లేపు కట్టుకున్నాడు. అలా మీరు ఏ కన్స్ట్రక్షన్ అయినా ఆ ప్రాతిపదిక మీకు కడుతున్నారు చూపించండి. అన్ని మునిగిపోయే పరిస్థితులే ఉన్నాయి. విట్ ఒక్కదానికి ఎక్స్క్యూజ్ ఉంది, మీరు చూడగలరు అమరావతి. ప్రసాద్ గారు, అది మీ భావన కరెక్ట్ కాదు. దయచేసి మీరు ప్రాక్టికల్ గా ఫీల్డ్ లో తిరిగి వచ్చిన తర్వాత మాట్లాడుతుంది. ఇవాళ నిర్మాణం అవుతున్న నగరాల్లో ఎక్కడైనా సరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రధానం, రహదారులు ప్రధానం. ఇవాళ రోడ్లు వెడల్పు చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. హైదరాబాద్ లో 3 సార్లు 4 సార్లు వెడల్పు చేసినా కూడా ట్రాఫిక్ కంజెషన్ వస్తా ఉంది. అనేక ఫ్లైఓవర్లు కట్టినా కూడా ట్రాఫిక్ కంజెషన్ వస్తా ఉంది. ఇవాళ ఓఆర్ఆర్ కట్టినప్పుడు ఎందుకు అన్నారు? ఇవాళ ఓఆర్ఆర్ కాదు, మరో డబుల్ ఓఆర్ కావాలి, ఇంకా వెళ్తున్నా ఉన్నారు. కొత్త గ్రోత్ సెంటర్లు వస్తా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒక మహానగరం లాంటిది కావాల్సిన అవసరం ఉంది. బ్యాంకులు ఎందుకు వస్తున్నాయి? క్యాపిటల్ ఆర్థిక సహకారం రావాలంటే బ్యాంకులకు రావాలి, కన్సోర్టియం రావాలి. కన్సోర్టియం రాకూడదంటే మీరు ఎలా అవుతుంది? ఒకవేళ బ్రాంచ్లు ఉంటే ఉండొచ్చు, వాళ్ళకి ల్యాండ్ ఇవ్వబట్టే వాళ్ళు కడుతున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ కదలకుండా రాబోతుంది. ఇవాళ నేను వచ్చాక ఒక్క నిమిషం సార్, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మీరేమంటారు? రాజధాని అక్కర్లేదు, ఒక ఆఫీస్ కడితే సరిపోతుంది అనుకుంటే కాదు. బోర్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాబోతుంది, ఇండస్ట్రీ రాబోతుంది, ఐటీ వస్తుంది. ఇప్పుడు విశాఖపట్నంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది కనుకనే ఐటీ హబ్ గా ఒక హైదరాబాద్ కు ధీటుగా రావడానికి ప్రయత్నం జరుగుతా ఉంది. రాత్రి 5 సంవత్సరాలు ఏమి చేయలే గత ప్రభుత్వం. 5 సంవత్సరాలు చేయని పర్యవసానంగా నష్టపోయాం. కాదండి, అమరావతితో దానికి సంబంధం లేదు. విశాఖ అభివృద్ధి చెందుతుంది, ఐఎమ్ ప్రౌడ్ టు బి. లేదా చంద్రబాబు గారు 10 కంపెనీలు తీసుకొస్తారు, ప్రౌడ్ టు బి. బట్ అమరావతితో దానికి లింక్ పెడతారండి. విశాఖ అమరావతి ఇప్పుడు రైల్వే స్టేషన్ వస్తుంది, రైల్వే నెట్వర్క్ వస్తుంది. ఇప్పుడు విజయవాడ రైల్వే స్టేషన్ అందరూ మాట్లాడుతున్నారు. విజయవాడ రైల్వే స్టేషన్ పరిస్థితి ఏంటి? ఇది భారతదేశంలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ జంక్షన్. ఇంప్రూవ్ చేయగలరా? మీరు చేయగలరా? చేసే స్థాయిలో ఉన్నారా? చేయగలరా? మీరు కొత్త రైలు వేయగలరా? కొత్త ప్లాట్ఫారాలు కట్టగలరా?
కాదండి, నేను కాదు జనాభాకి కదా. అవసరం, ఒక్క నిమిషం ప్రసాద్ గారు, జనాభాకి అవసరమైన కట్టడాలు మీరు చేయగలరా? ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నవి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి ఎలా వస్తాయి? విమానాల శాఖ అని, రైల్వే శాఖ అరే అంత మొండిగా మాట్లాడతారు. ఇప్పుడు రైల్వే లైన్ ఇస్తున్నారు, కొత్తగా రైలు కాజాకి అమరావతి రైల్వే లైన్ వస్తుంది, కొత్త రైల్వే స్టేషన్ వస్తుంది. గుంటూరు జోన్ ప్రసాద్ గారు, మీరు మొండిగా మాట్లాడొద్దు దయచేసి. ఇవాళ రైల్వే నెట్వర్క్ వస్తుంది, ఎందుకంటే కోస్తా రైల్వే లైన్ వస్తుంది. వినండి సార్, కత్తిపూడి నుంచి కొత్త రోడ్ వేసుకెళ్ళాం, గఫూర్ గారు ఇస్తాను, ఒక్క నిమిషం. అది అవసరం గఫూర్ గారు ఇస్తాను అక్కర్లేదంటారా? మీకు అవకాశం. లేకపోతే రైల్వే లైన్ అక్కర్లేదంటారా? నిజాంపట్నం మీదుగా బాపట్ల మీదుగా వెళ్ళి రైల్వే లైన్ అక్కర్లేదంటారా? మా ఇంటి పక్కన రైల్వే స్టేషన్ లేక రాయలసీమ నుంచి ఎక్స్ప్రెస్ వే అక్కర్లేదంటారా? లేకపోతే ఏంటండి? కొత్తగా గ్రీన్ ఫీల్డ్ హైవేలు అక్కర్లేదంటారా? దానికి భూములు అక్కర్లేదంటారా? సార్, విభజన హామీలో రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కర్లేదంటారు, చెప్పండి. రైల్వే లైన్ అక్కర్లేదు, రోడ్లు అక్కర్లేదు, బ్రిడ్జిలు అక్కర్లేదు, జిల్లాలకు ఇచ్చిన గ్రీన్ ఫీల్డ్ హైవే 3 జిల్లాలకు కుదిస్తే ఏం చేశారు? అది చెప్పండి. బ్రిడ్జిలు అక్కర్లేదంటారు. మీరు మీ ఎవరు విధానం మీరు కన్స్ట్రక్టివ్ గా నిర్మాణాత్మకంగా రండి. ప్రసాద్ గారు, మీరు మొండిగా రావద్దు, నిర్మాణాత్మకంగా కన్స్ట్రక్టివ్ గా రండి. దయచేసి అవగాహనతో రండి, అవగాహన విశాఖపట్నంలో భూములు ఇవ్వబట్టే పరిశ్రమలు వస్తున్నాయి, భూములు ఇవ్వబట్టే పరిశ్రమలు వస్తున్నాయి. అమరావతిలో భూములు, రైతులు ఇచ్చిన భూముల్లో నుంచి డెవలప్మెంట్ చేస్తూ కొంత భూములు ఇవ్వబట్టే పరిశ్రమలు వస్తున్నాయి. సెల్ఫ్ ఫైనాన్షియల్ క్యాపిటల్ ఎవరు ఆపలేరు, ఎవరు ఆపలేరు. 5 సంవత్సరాలు రాష్ట్రం నాశనం అయిపోయింది. ప్రసాద్ గారికి సమాధానం చెప్పండి. నేను కాదని మాట్లాడుతుంది. రాష్ట్రం నాశనం అయిపోయింది. ఇవాళ ఆర్థిక అభివృద్ధి కేంద్రంగా రావాలి. విజయవాడ కావచ్చు, గుంటూరు కావచ్చు, ఇవాళ భూములు కావాలండి. మీరు ఎక్కడ భూములు దొరికితే అక్కడ ఇస్తారు. రైతులు ఇవ్వబట్టే మీరు ఇచ్చారా? మీరు ఇస్తారా? గోదావరి జిల్లాలో భూములు ఇవ్వబట్టే ఇస్తామా? ఓకే ప్రసాద్ గారు, వేరే వాళ్ళు కూడా మాట్లాడాలి కదా. ఇంకా గఫూర్ గారు కూడా అప్పటి నుంచి రెస్పాండ్ అవ్వాలనుకుంటున్నారు. ప్రసాద్ గారు, మాలాడు ప్రజలే కదా 34,000 ఎకరాలు ఇచ్చారు. ఏం చేశారు కంటే సమానం చెప్పకుండా అభివృద్ధి అది నడుస్తుంది కదా. మీరు ఇల్లు కడతారు ప్రసాద్ గారు, Yeah. ఇల్లు భూమి కొంటారు, భూమి కొన్న తర్వాత పర్మిషన్లు తెస్తారు, ప్లానింగ్ వేస్తారు, పునాదులు తీయాలి, అన్ని మొదలయ్యడానికి ఎన్ని నెలలు పడుతుంది మీకు? ఒక రాజధాని కట్టేటప్పుడు ప్రణాళిక చేసుకొని దేనికెంత ప్లానింగ్ చేసుకొని ముందుకెళ్ళడానికి టైం పడుతుంది. ఆ మాత్రం ఆలోచన ఉండాలి కదా మనకి. ఏదైనా ఒక ప్లాన్, ఒక భవనం అంటే సార్ బుచ్చే చౌదరి గారు, అంటే బుచ్చే చౌదరి గారు టైం లైన్ ఏమైనా ఉంటుందా? ఒక నిమిషం ప్రసాద్ గారు, మీ ఇల్లు కట్టేటప్పుడు ఎన్ని నెలలు పడుతుంది? ఏ విధంగా కట్టగలుగుతున్నారు? ఎలా అండి? ఆలోచించండి మీరు. ప్రసాద్ రాజధాని గారు, ఒక కట్టేటప్పుడు నిమిషం, వేరే వాళ్ళు కూడా డ్రైనేజ్ వ్యవస్థ ఉండాలి, కరెంట్లు ఉండాలి, రోడ్లు ప్లానింగ్ చేయాలి, అనుమతులు బుచ్చే రావాలి. చౌదరి గారు, అంటే అన్ని పార్టీల క్వశ్చన్ ఒకటే సార్.